అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క నిండు వందనాలు, ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలనే దేవునికి అనుదినము ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి నిన్నటి దినాన మనము ఆలోచన చేసిన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ఆలోచన చేసి ఉన్నాం. అక్కడ దావీదు గారు అంటున్నారు, తలనేసి నేను వృద్ధుడై వరకు నన్ను విడువకుమని దావీదు గారు దేవునికి ప్రార్థన చేసినట్టు, దేవుణ్ణి అడిగినట్టు మనము ఆలోచన చేసి ఉన్నాం. ఈరోజు మరొక మాటను చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయము 32వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఈ మాటలోని అర్థాన్ని చక్కగా గమనించవలసిందిగా మనవి. తల నెరిసిన వాని ఎదుట లేచి, తల నెరిసిన వాని ఎదుట ఏం చేయాలంటే మనము లేచి నిలబడాలి. అంటే ఈరోజు పెద్దలకు మనం ఏం చేయాలంటే గౌరవాన్ని ఇవ్వాలి. పిల్లలైనా, యవ్వన ప్రాయంలో ఉన్నవారైనా, నడివిడు వయస్సు కలిగిన వారైనా మనకంటే పెద్దవారు వచ్చినప్పుడు మనం లేచి వారికి గౌరవాన్ని ఇవ్వడం అది ఒక సంస్కారం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో అది చాలా మటుకు కనిపించట్లేదు. కాబట్టి మనం మన పిల్లలకు నేర్పేవారిగా ఉండాలి. మనము ఆ రీతిగానే పాటించేవారిగా ఉండాలి. మనం మన పెద్దలకు గౌరవం ఇచ్చినప్పుడు మన పిల్లలు కూడా మనకు గౌరవిస్తారు, మనకంటే పెద్దవారికి కూడా గౌరవాన్ని ఇస్తారు. అందుకనే తలనేర్చిన వాని ఎదుట లేచి, ముసలివాని ముఖమును గనపరిచి, ముసలివాని ముఖమును ఏం చేయాలంటే మనము గనపరచాలి. ఈరోజు ముసలివాని ముఖమును మనం గనపరిచినట్టయితే ఎందుకు ఇన్ని వృద్ధాప్యాలు ఆశ్రమాలు వస్తున్నాయి, వృద్ధ ఆశ్రమాలు వస్తున్నాయి? ఒకసారి మనము ఆలోచన చేయాలి. మనం ఏం చేయట్లేదంటే ముసలి వారిని పట్టించుకోవట్లేదు, పెద్ద వయసు కలిగిన వారిని పట్టించుకోవట్లేదు, వారికి గనపరచట్లేదు, వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వారికి ఇవ్వట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు 100కి 90% మంది ఈరోజు పెద్దలను గౌరవించట్లేదు అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఇక్కడ ముసలివారి ముఖమును గనపరిచి, ముసలివారిని అంటే మనము గనపరిచే వారిగా ఉండాలి. ఇంటికి పెద్ద దిక్కని వారు ఉండాలి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నప్పుడు, పెద్ద వయసు కలిగి ఉన్నవారు ఉన్నప్పుడు వారు మంచి చెడులు మనకు నేర్పుతారు. ఏది తప్పో ఏది ఒప్పో మనకు నేర్పుతారు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత నువ్వు ఈ లోకాన్ని చదివినా అదంతా వ్యర్థము. కానీ ముసలివారు వారి యొక్క అనుభవాన్ని మనకు తెలిపినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. వారి ఇంట్లో ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో, ఏది చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో కూడా వారు మనకు నేర్పుతారు. కానీ ఈరోజు మన ముసలి వారిని ఏం చేస్తున్నాం అంటే, ఏ ముసలోడా నీకెందుకు, ఏ ముసల్దానా నీకెందుకు అని